ఇవాళ ప్రయాగ్రాజ్ కు భారత ప్రధాని మోడీ. కుంభమేళాలో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానానికి ఏర్పాట్లు. ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, కాసేపట్లో ప్రారంభం కానున్న ఓటింగ్. అనకాపల్లి హెట్రో డ్రగ్స్ లో గ్యాస్ లీక్, 12 మంది కార్మికులకు అస్వస్థత, 3 పరిస్థితి విషమం. చర్లపల్లి పారిశ్రామిక వార్డులో భారీ అగ్ని ప్రమాదం, రసాయనాలతో ఎగిసిపడిన మంటలు. వెనకబడిన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం, ప్రతి పేదోడికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే సమగ్ర కుల సర్వే సంకల్పం. శాసనసభకు ఒకరోజు కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు. తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక ఘట్టం. ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. సామాజిక న్యాయానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని పిలుపు. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నివేదిక, 15% రిజర్వేషన్లను 3 గ్రూపులకు పంచాలని సిఫార్సు. తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన సమగ్ర కుల నివేదిక, నివేదికలో సమగ్రత లోపించిందని సభ్యుల అభిప్రాయం. కులగణన తీర్మానాన్ని డెడికేషన్ కమిషన్ కు నివేదించిన మంత్రి పొన్నం. సాల్వతో సత్కరించి మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. విజయవాడ ఇబ్రహీంపట్నంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని నిర్ణయం. మున్సిపల్ కౌన్సిలర్ల మధ్య కుదరని ఏకాభిప్రాయం. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా. ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష, ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ప్రజల కోసం తప్పిస్తున్న ప్రజాప్రభుత్వం, జగన్ తప్పుడు ప్రచారాన్ని తిప్పుకొట్టాలని మంత్రి గొట్టిపాటి పిలుపు. అవగాహన లేకనే క్యాన్సర్ మరణాలు, క్యాన్సర్ నిర్ధారణ చికిత్స అందుబాటులోకి తెచ్చామన్న మంత్రి సత్యకుమార్. అరకు లోయలో గిరిజనులకు తప్పని డోలి కష్టాలు, జాకర వలసలో నిండు గర్భిణికి డోలులో ఆసుపత్రికి తరలింపు. ప్రత్యేక హోదాతోనే ఏపీలో సమగ్రాభివృద్ధి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అభిప్రాయం. గుంతకల్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, పట్టాలపై వ్యాగన్లు పడ్డంతో రైలు రాకపోకలకు అంతరాయం. ఢిల్లీలో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో లోకేష్ భేటీ. ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదన. ప్రకాశం జిల్లా దర్శిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు, 5 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. భద్రాచలంలో భక్త రామదాసు జయంతి ఉత్సవాలు, తబలా తరంగంతో ఆకట్టుకున్న కొండపల్లి చిదంబరం నటరాజ్. వికసిత్ భారత్ లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక, ఆర్థిక ప్రగతి సాధన కోసం కృషి చేస్తున్నామన్న ప్రధాని మోడీ. రాజకీయ పార్టీల ముసుగులో అర్బన్ నక్సల్స్ తో ప్రమాదం, విపక్షాలపై ప్రధాని మోడీ విమర్శనాస్త్రాలు. కుంభమేళా తొక్కిసలాట వివరాలు వెల్లడిలో రహస్యం ఎందుకు, రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంలో ప్రశ్నించిన ఎంపీ అఖిలేష్ యాదవ్. స్వీడన్ అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్లో కాల్పుల కలకలం, 10 మంది మృతి, ఆపై తాను కాల్చుకుని దుండగుడు బలవన్ మరణం.